ఈరోజు అంగన్వాడీ కోరికల దినోత్సవం సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆల్ ఇండియా పిలుపు మేరకు ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించాలని నిర్ణయించడం జరిగింది. మచిలీపట్నానికి సంబంధించి ఈరోజు 8 ప్రాజెక్టుల పరిధి నుంచి అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్, మినీ వర్కర్స్ పాల్గొనడం జరిగింది. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే గత 2 సంవత్సరాల కిందట 42 రోజుల పాటు ఒక చారిత్రాత్మక పోరాటాన్ని జరిపినప్పుడు అప్పుడున్న నాయకులు మేము వస్తే మీకు కనీస వేతనం కానీ అనేక సమస్యలు మీకు తీరుస్తామని చెప్పి ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. కానీ ఈ రోజున వేతనం మాట మాత్రం పెంచకపోగా అనేక ఇబ్బందులు పాలు చేస్తున్నారు. ఈ రోజున మోడీ గారు వచ్చి 12 సంవత్సరాల కాలంలో ₹1 కూడా పెంచలేదు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి ఇంతవరకు ₹1 పెంచకపోగా అనేక యాపులు ఇచ్చి ఆ యాపుల భారంతో అంగన్వాడీ వర్కర్లు మానసికంగా ఒత్తిడికి ఆవేదనకు గురి చేస్తున్నారు. ఈ రోజున బిఎల్ఓ పేరిట అంగన్వాడీ వర్కర్లని అదనపు డ్యూటీలు వేసి ఆ డ్యూటీ ఈ డ్యూటీ చేయాలి. బిఎల్ఓ డ్యూటీ చేయకపోతే రిజైన్ చేయమని కలెక్టర్ గారు ఆదేశాలు ఇస్తున్నారు. అంటే గత 30 సంవత్సరాలుగా అంగన్వాడీ విధులు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న కార్యకర్త ఈ రోజున బిఎల్ఓ డ్యూటీలు చేయకపోతే రిజైన్ చేయటం అనేది మేము వ్యతిరేకిస్తున్నాము. మేము ఒకటే కోరుకుంటున్నాం, ఈ రోజు అన్ని కలెక్టర్ కార్యాలయాలు ముట్టడించాలని. మేము శాంతియుతంగా ఇక్కడ ధర్నా చౌకులు ఏర్పాటు చేసుకున్నాం. మాకు వచ్చి కలెక్టర్ గారు మా యొక్క సమస్యలను తెలుసుకుని మాకు ఒక దిశానిర్దేశం ఇస్తారని కోరుకుంటున్నాం. లేని పక్షంలో ముట్టడికి మాత్రం మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాం. ఈ రోజున అనేక ధరలు పెరిగినాయి, కానీ అంగన్వాడీ ఉద్యోగుల్లో మాత్రం ఎటువంటి జీతం పెరగకపోగా ఒంటరి మహిళలు మరి విడోలు ఉన్నారు. వాళ్ళ పిల్లలకి తల్లికి వందనం అయితేనేమైంది, పీజీ రిమర్స్మెంట్ అయితేనేమైంది, భర్తల ఆటో బెనిఫిట్ అయితేనేమైంది, మత్స్యకారుల భర్తలకు మృతి అయితేనేమైంది, ఎటువంటి సంక్షేమ పథకాలు కూడా ఈ రోజున అంగన్వాడీ సిబ్బందికి రావటం లేదు. ఏంటి అని ఆధారం కొట్టుకుంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు అని చెప్పి కనీస వేతనం ఇవ్వకోకుండా ఎట్టి చాకరీ చేయించుకుంటూ ఈ రోజున గౌరవ వేతనంతో గత 50 సంవత్సరాలుగా అంగన్వాడీలు మోసం చేస్తూ వస్తున్నారు ప్రభుత్వాలు. కానీ ఈ రోజున ఈ మోసాన్ని మేము ఇక్కడ అరికట్టాలనుకుంటున్నాము. ఏదైతే కూటమి ప్రభుత్వం మేము ఉన్నామని చెప్పి ఇదే టెంట్ లో మాకు వాగ్దానం చేసిందో ఖచ్చితంగా వేతనం పెంచేంత వరకు ఈ పోరాటం ఆగదని, పెంచకపోతే పెద్ద ఎత్తున ఉద్యమానికి మేము వెళ్తామని చెబుతూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ కృష్ణా జిల్లా తరఫున దయచేసి మీకు అరగంట నుంచి చెప్తున్నాను. కార్మికుల ఐక్యత, కనీస వేతనం ఇచ్చేంత వరకు, కనీస వేతనం ఇచ్చేంత వరకు, కనీస వేతనం ఇచ్చేంత వరకు, నవచేతన యాప్ ఎత్తేసేంత వరకు, నవచేతన యాప్ ఎత్తేసేంత వరకు, బిఎల్ఓ డ్యూటీ నుండి
ఆన్సరింగ్ కావాలండి దయచేసి మేము మీ గౌరవం మీకు ఎంత గౌరవం ఇచ్చి ఇక్కడ ఉంటున్నాం. ఈ రోజున అంగన్వాడీలకు 11,000 రూపాయలు ఇచ్చి అక్కడ ఉన్న విధులతో పాటు బియ్యలు డ్యూటీలని నవచేతన యాప్ అని చాలా అనేక యాప్లుగా మమ్మల్ని ముఖ్యంగా ప్రధానంగా ఓకే సార్, పెనమలూరు మండలంలో మొత్తం చేపిస్తున్నారు సార్. కొన్ని చోట్ల ఏజెంట్ల కింద అదే వీళ్ళు అసిస్టెంట్ల కింద వేశారు సార్. కుటుంబంలో వ్యక్తి చనిపోతే రిజైన్ చేసామంటే కలెక్టర్ గారు ఏం సంబంధించమండి? లేదు సార్, ఆమె రిజైన్ చేసింది అప్పటికప్పుడు యాక్సెప్ట్ చేసేసారు ఆ రిజైన్ లెటర్ని. మేము ఒప్పుకోం సార్, మేము 2 అడిగాము. ఆ 2 మాకు ఇస్తే కనుక మేము ఎటువంటి వీళ్ళనేమి ఎదురుకిచ్చి మేము వెళ్ళం సార్. మాకు వద్దు. మాకు సార్ నవచైతన్య యాప్ అన్నది డాక్టర్లు ఏఎన్ఎంసీ చేసేది సార్. అది ఆఫ్టర్ 10th మేము ఆఫ్టర్ 10th అని అంటున్నారు అందరూ కూడా. ఆ 10th వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి సార్? ఇది ఆ యాప్ చేయమని మాకెందుకు ఇవ్వాలి? అది రద్దు చేస్తానంటే ఎక్కడి నుంచి కదులుతాం? ఒక డ్యూటీ వేసేటప్పుడు వీళ్ళ సామర్థ్యం ఎంత, వీళ్ళ యాక్షన్ తీసుకోవాలా లేదా అని కాకుండా మమ్మల్ని ఎంత రాజీనామా చేస్తే 15 రోజులు ఆప్షన్ ఇవ్వాలి. కానీ ఈ రోజు సైన్ చేసి ఆయన మిగిలించి పలికించారు. ఎట్టి పరిస్థితులు ఈ 2 కనుక మాకు న్యాయం చేయకపోతే మేము ఇక్కడే ఉంటాము. మేమేమి ఎవరికి కూడా ఎప్పుడు సహాయం చేస్తారు సార్, ప్రతి ప్రభుత్వానికి సపోర్ట్ గానే ఉంటారు. కానీ వేధిస్తున్నారండి, భయపెడుతున్నారు. ఇంతమంది స్టేట్ లో కానీ జిల్లాలో కానీ కొన్ని లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నారు. ఉద్యోగం పేరిట అనేక ఇబ్బందులు డ్యూటీలు వేసి ఇబ్బందికరంగా మానసికంగా ఒత్తిడి పెడుతున్న ఎక్కడన్నా అంగన్వాడీలు ఏమన్నా చిన్న తప్పు చూడటం అనేది అంగన్వాడీ వేస్ట్ అయినప్పుడు అందరూ డ్యూటీలు ఎందుకు వేస్తున్నారు తెలుసుకోవడానికి వచ్చామని. ఈరోజు అంగన్వాడీ కోరికల దినోత్సవం సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆల్ ఇండియా పిలుపు మేరకు ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించాలని నిర్ణయించడం జరిగింది. మచిలీపట్నానికి సంబంధించి ఈరోజు 8 ప్రాజెక్టుల పరిధి నుంచి అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్, మినీ వర్కర్స్ పాల్గొనడం జరిగింది. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే గత 2 సంవత్సరాల కిందట 42 రోజుల పాటు ఒక చారిత్రాత్మక పోరాటాన్ని జరిపినప్పుడు అప్పుడున్న నాయకులు మేము వస్తే మీకు కనీస వేతనం కానీ అనేక సమస్యలు మీకు తీరుస్తామని చెప్పి ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. కానీ ఈ రోజున వేతనం మాట మాత్రం పెంచకపోగా అనేక ఇబ్బందులు పాలు చేస్తున్నారు. ఈ రోజున మోడీ గారు వచ్చి 12 సంవత్సరాల కాలంలో 1 రూపాయి కూడా పెంచలేదు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి ఇంతవరకు 1 రూపాయి పెంచకపోగా అనేక యాపులు ఇచ్చి ఆ యాపుల భారంతో అంగన్వాడీ వర్కర్లు మానసికంగా ఒత్తిడికి ఆవేదనకు గురి చేస్తున్నారు. ఈ రోజున బిఎల్ఓ పేరిట అంగన్వాడీ వర్కర్లని అదనపు డ్యూటీలు వేసి ఆ డ్యూటీ ఈ డ్యూటీ చేయాలి. బిఎల్ఓ డ్యూటీ చేయకపోతే రిజైన్ చేయమని కలెక్టర్ గారు ఆదేశాలు ఇస్తున్నారు. అంటే గత 30 సంవత్సరాలుగా అంగన్వాడీ విధులు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న కార్యకర్త
ఈ రోజున బిఎల్ఓ డ్యూటీలు చేయకపోతే రిజైన్ చేయటం అనేది మేము వ్యతిరేకిస్తున్నాము. మేము ఒకటే కోరుకుంటున్నాం, ఈ రోజు అన్ని కలెక్టర్ కార్యాలయాలు ముట్టడించాలని. మేము శాంతియుతంగా ఇక్కడ ధర్నా చౌకులు ఏర్పాటు చేసుకున్నాం. మాకు వచ్చి కలెక్టర్ గారు మా యొక్క సమస్యలను తెలుసుకుని మాకు ఒక దిశానిర్దేశం ఇస్తారని కోరుకుంటున్నాం. లేని పక్షంలో ముట్టడికి మాత్రం మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాం. ఈ రోజున అనేక ధరలు పెరిగినాయి, కానీ అంగన్వాడీ ఉద్యోగుల్లో మాత్రం ఎటువంటి జీతం పెరగకపోగా ఒంటరి మహిళలు మరి విడోలు ఉన్నారు. వాళ్ళ పిల్లలకి తల్లికి వందనం అయితేనేమైంది, పీజీ రిమర్స్మెంట్ అయితేనేమైంది, భర్తల ఆటో బెనిఫిట్ అయితేనేమైంది, మత్స్యకారుల భర్తలకు మృతి అయితేనేమైంది, ఎటువంటి సంక్షేమ పథకాలు కూడా ఈ రోజున అంగన్వాడీ సిబ్బందికి రావటం లేదు. ఏంటి అని ఆధార కొట్టుకుంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు అని చెప్పి కనీస వేతనం ఇవ్వకోకుండా ఎట్టి చాకరీ చేయించుకుంటూ ఈ రోజున గౌరవ వేతనంతో గత 50 సంవత్సరాలుగా అంగన్వాడీలు మోసం చేస్తూ వస్తున్నారు ప్రభుత్వాలు. కానీ ఈ రోజున ఈ మోసాన్ని మేము ఇక్కడ అరికట్టాలనుకుంటున్నాము. ఏదైతే కూటమి ప్రభుత్వం మేము ఉన్నామని చెప్పి ఇదే టెంట్ లో మాకు వాగ్దానం చేసిందో ఖచ్చితంగా వేతనం పెంచేంత వరకు ఈ పోరాటం ఆగదని, పెంచకపోతే పెద్ద ఎత్తున ఉద్యమానికి మేము వెళ్తామని చెబుతూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ కృష్ణా జిల్లా తరఫున ఈ రోజున అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ గా 42 రోజుల సమ్మెలో కొన్ని చిన్న డిమాండ్లు మాత్రం సాధించుకున్నాము. ఏ డిమాండ్ అయితే మా ప్రధాన డిమాండ్ ఒక కుటుంబం బతకాలంటే జీతం మీద ఆధారపడి ఉంటుందో ఆ జీతాన్ని మాత్రం గత 12 సంవత్సరాలుగా ₹1 కూడా పెంచలేదు. కనుక ప్రధాన డిమాండ్ వేతనం పెంచేంత వరకు మా పోరాటం ఆగదు. ఏదైతే కృష్ణా జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బిఎల్ఓల్ని రద్దు చేశారు. కృష్ణా జిల్లాలో ఒక పెనమలూరు మండలంలోనే బిఎల్ఓ డ్యూటీలు ఉన్నాయి. ఆ బిఎల్ఓ డ్యూటీలు చేయకపోతే రిజైన్ చేయాలని కలెక్టర్ గారు ఒత్తిడి చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో నిన్నగాక మొన్న ఆ బిఎల్ఓ డ్యూటీకి వాళ్ళ మాంగారు చనిపోతే సెలవు ఇవ్వకపోతే ఆ అమ్మాయి రిజైన్ చేసి విధుల నుంచి శవం దగ్గరికి వెళ్ళిన పరిస్థితి వచ్చింది. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. ఏదైతే వేతనం పెంచేంత వరకు ఈ పోరాటం ఆగదని, లేదనుకుంటే 42 రోజుల సమ్మెలో ఏ విధంగా అయితే చేశామో అదే పోరాటం మళ్ళీ మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాము. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి. నా పేరు రమాదేవి.